హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇట్స్ హోమ్ టూర్, బట్ ఎంప్టీ హోమ్ టూర్ అనమాట. ఆల్రెడీ నేను షిఫ్టింగ్ వీడియో పెట్టాను. మీరు ఎవరైనా ఆ వీడియో మిస్ అయింటే తప్పకుండా చూసేయండి. ఆ వీడియోని ఛానల్లో ఉంటుంది. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారికి వెల్కమ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అనమాట హాల్. సో ఎంటర్ అవగానే హాల్ ఉంటుంది యాజ్ యూజువల్గా. సో ఇది వచ్చేసి చిన్న టీవీ యూనిట్. సో మా టీవీ ఇక్కడ చాలా చిన్నదైపోయింది. ఇప్పుడైతే సర్దేశాం కదా, అందుకే చెప్పగలుగుతున్నాను. మా 32 ఇంచెస్ మాకు అది సరిపోతుంది, బట్ ఇక్కడ చిన్నదైందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కబోర్డు. దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇవి లాక్స్ అనమాట. పిల్లలకి చేతులు నలగకుండా ఉండటానికి మనం గొళ్ళెం పెట్టినా వాళ్ళు తీసేస్తూ ఉంటారు కదా, కాకుండా అట్లా క్లిప్ లాంటివి పెట్టున్నారు వాళ్ళు. సో దట్ పిల్లలకి చేతులు నలగకుండా ఉంటాయని ప్రతి డోర్కి పెట్టున్నారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి కదా. ఈ టిప్ మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయిపోవచ్చు. హాల్లోంచి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే హాల్లోంచి ఇటువైపుకి వచ్చామంటే ఇక్కడ మనకి కిడ్స్ బెడ్రూమ్ ఉంది. కిడ్స్ బెడ్రూమ్లో యాజ్ యూజువల్గా కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ కూడా మంచిగా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ రూమ్ కూడా బాగా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది ఒక ఎంప్టీ స్పేస్ ఇచ్చారు. ఈ ఎంప్టీ స్పేస్ యొక్క పర్పస్ ఏంటని నాకు తెలియలేదు. డోర్ లేదు, ర్యాక్స్ లేదు, ఏం లేదు. బీరువాలు అట్లాంటివి పెట్టుకోవడానికి ఏమైనా ఇచ్చారేమో అనిపించింది. బట్ బీరువాలు హాల్లో పెట్టుకోలేము కదా అనేది కూడా నా ఆలోచన. సో దేనికైనా ఇవ్వనండి, మనం ఏదో ఒక పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, సేమ్ యాజ్ కిడ్స్ బెడ్రూమ్, బట్ కొంచెం స్పేషియస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నాయి. అంటే మీకు కబోర్డ్స్ చూపిస్తాను ఒకసారి. ఎందుకు స్పెసిఫై చేసి చూపిస్తున్నానంటే, ఇలా పెద్ద పెద్ద కబోర్డ్స్ కట్టుకున్నారంటే మధ్యలో లైన్ తప్ప అటు ఇటు చూసారంటే పెద్ద పెద్దగా ఉన్నాయి పార్టీషన్స్. అట్లా ఉంటే మనకి బట్టలు పెట్టుకోవటం తీసుకోవటం ఈజీ అవుతుంది. అండ్ కింద ఒకటి ఇలా పెద్దగా ఇచ్చారు చూసారా. సో ఇట్లాంటిది పెట్టుకుంటే మనకి బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ఈ ఇంట్లో నచ్చిన పార్ట్ ఏంటంటే మంచిగా స్పేషియస్గా ఉన్నాయి. కబోర్డ్స్ కానీ, హౌస్ కానీ, రూమ్స్ కానీ స్పేషియస్గా ఉన్నాయి. ఇప్పుడు కిచెన్కి వచ్చేద్దాం. కిచెన్ చూస్తే ఎక్కువ యూనిట్స్ లేకుండా చాలా సింపుల్గా కట్టేశారనమాట. సో ఒక ఆయిల్ పుల్అవుట్, ఒక 2 నార్మల్ ఏమంటారు సిలిండర్కి ఒకటి, ఆ పాత్రలు పెట్టుకోవటానికి ఒకటి, అండ్ పైన కూడా ఒక 2 to 3 ర్యాక్స్ ఇచ్చారు అంతే. అటక లాంటిది ఏం లేదు. అండ్ బయట మనకి యూటిలిటీ ఏరియా ఉంది. సో గిన్నెలు, వాషింగ్ మిషన్ అవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ హాల్లో నుంచి నేరుగా ఇటువైపు చూస్తే మనకి డైనింగ్ స్పేస్ ఉంటుంది. డైనింగ్ స్పేస్, కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ 3 పక్క పక్కన ఉంటాయన్నమాట. సో మనకి యాక్సెసిబిలిటీ కావాల్సింది మోర్ వీటికే కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బెడ్రూమ్, కిచెన్, డైనింగ్ ఇట్లానే కదా ఎక్కువ తిరుగుతాం హాల్లో కన్నా. సో నాకు బాగా అనిపించింది ప్లాన్. సో ఇక్కడ డైనింగ్ దగ్గర మనకు క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ యూనిట్ కిచెన్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డ్, అంటే గ్రాసరీస్ అవి పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బాల్కనీలోంచి చూస్తే మనకు అక్కడ హిల్స్ కనిపిస్తాయి. బట్ నైట్ టైం కాబట్టి ఆ వ్యూ ఏం మీకు తెలియట్లేదు. ప్రస్తుతానికైతే హైవే మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇది అనమాట హౌస్ టూర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ దెన్. థ్యాంక్ యూ, బాయ్.